వెల్కమ్ టు దక్కన్ టీవీ. ప్రస్తుతం మన స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగం కుమార్ స్వామి గారు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ డీలిమిటేషన్, ఆ డీలిమిటేషన్ గురించి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన వైరుధ్యాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని దక్షిణ భారతీయులు, అట్లాంటిది ఏం జరగదని ఈ దేశం హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా చెప్పినారు. వాటిలో ఉన్నటువంటి లొసుకుల గురించి, అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి, దానివల్ల జరిగే నష్టాలేంటి, ప్రయోజనాలు ఏంటి, అసలు డీలిమిటేషన్ ఎందుకు చేయాలి ఈ దేశంలో, ఈ పార్లమెంట్ సభ్యులను ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది, జనాభా దామాషా ప్రకారం ఎంపీల సెలక్షన్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ కూలంకషంగా చేయడానికి, మనకి విశదీకరించి చెప్పడానికి మన స్టూడియోలో ఈరోజు కుమారస్వామి అన్న ఉన్నాడు. అన్నను అడిగి అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది దక్కన్ టీవీ ప్రేక్షకులకి వీటి మీద ఉన్నటువంటి అపోహలను తొలగించడానికే ఈ డిస్కషన్ చేస్తున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే చిన్న అన్న. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటిది, దానికి సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో దీన్ని విశదీకరించి చెప్పే ప్రయత్నం చేయండి అన్న. ఇప్పుడు డీలిమిటేషను తెలుగులోకి మనం అన్వయం చెప్పుకుంటే, భారతదేశము ప్రధానంగా 1950 నుంచి మనము అనుసరిస్తున్నటువంటి పరిపాలనా విధానం ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం అన్న. దానికి పునాది భారత రాజ్యాంగం అన్న. భారత రాజ్యాంగం ప్రకారము, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 80 ప్రకారము దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతినిధులు ఎంతమంది ఉండాలి అనేటువంటి ఒక శాస్త్రీయమైన చర్చ జరిగింది రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు అన్న. అప్పుడు చాలా డిస్కషన్ తర్వాత ఒక ఉమ్మడి నిర్ణయం ఏమి ఇవాల్వ్ అయిందనంటే, మొత్తం దేశ జనాభాను మనము ఒకసారి దాన్ని ఆ దేశ జనాభాకు ఎన్ని లక్షల మందికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఒక రకమైనటువంటి శాస్త్రీయ నిర్ణయం తీసుకున్నారు. ఆ శాస్త్రీయ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఇంకో మౌలికమైన అంశం కూడా ఉంది. ఆర్టికల్ 246 ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్యను నిర్ణయించాలి. అంటే జనగణన అంటున్నాం కదా ఇవాళ, జనగణన లేదా కులగణన అన్నా కూడా దానికి కూడా రాజ్యాంగ పద్ధతి ఉంది. ఎందుకు మరి భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు తప్పకుండా దేశంలో ఉన్నటువంటి జనాభా దాని యొక్క శాతం ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి కనీసం ప్రతి 5 ఇయర్స్కి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. అంటే ఇప్పుడు లోకల్ పంచాయతీ లెవెల్లో కావచ్చు, లోకల్ గవర్నెన్స్ కావచ్చు, స్టేట్ గవర్నెన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నెన్స్ కావచ్చు. ప్రధానంగా ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్స్ ఉంటాయి. అంటే ప్రజలు ఆ 5 ఇయర్స్ తర్వాత పాలకుల యొక్క పరిపాలనా విధానం మీద వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల ద్వారా, ఇది మనందరికీ తెలిసిందే, మనకు గత 50 సంవత్సరాలుగా ప్రాక్టీస్లో ఉంది. బట్ ఆర్టికల్ 246 జనాభా సేకరణ కేంద్ర ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది. ఆ జనాభా సేకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ఏమిటి, ఎందుకోసం అసలు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ 246ను పెట్టి దేశంలో ఉన్న జనాభాను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్క కట్టాలి ఎందుకు అన్నారు అని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒక ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఎవ్రీ 10 ఇయర్స్కి అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాల యొక్క అమలు, దాని ద్వారా వచ్చిన ప్రయోజనాలు, నష్టాలను ఒక రకంగా ఒక సమీక్ష చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు, లేదా ఎన్ని కోట్ల మంది ఈ దేశంలో నివాసం ఉంటున్నారు, ఇన్ని కోట్ల మందికి ఎన్ని లక్షల ఎన్ని కోట్ల ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనం ఖర్చు చేసినాం, తిరిగి దాని ఫలితాలు ఏమొచ్చినాయి, అంటే సామాజిక అభివృద్ధి ఏం జరిగింది, ఆర్థిక అభివృద్ధి ఏం జరిగింది, విద్యారంగంలో ఏం అభివృద్ధి చెందింది, లేదా వైద్య రంగంలో ఏం అభివృద్ధి చెందింది, మొత్తంగా మానవ సమాజం పురోగతి వైపు నడుస్తుందా, లేదా తిరోగమనం వైపు ఉందా, లేదా స్థిరంగా ఉందా, ఇత్యాది విషయాలు తెలుసుకోవాలనంటే జనాభా యొక్క సంఖ్య ఏందో మనకు గనక
స్పష్టంగా తెలిస్తే తెలిస్తే, వీటిని వివరించడానికి వీటి మీద ఒక తులనాత్మక అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రెండో అంశం ఏంటంటే మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా మనం ఏర్పరచుకున్నప్పటికీ ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఎంతమందికి, ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, సువిశాలమైన భారతదేశం, ఎన్నో లక్ష కిలోమీటర్ల చదరపు భూ విస్తీర్ణం ఉంది, కొన్ని కోట్ల మంది. అప్పటికి ఇప్పుడు మనకు 1947లో బ్రిటిష్ వారిని స్వాతంత్రం వచ్చింది, 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, 1951లో జనాభా లెక్కలు తీస్తే అప్పటికి దేశంలో దాదాపు 33 కోట్ల మంది ఉన్నారు. 33 కోట్లు 34 కోట్లు ఉంది. అంటే ఈ 33 లేదా 34 కోట్ల మందికి ఎంతమంది ప్రతినిధులు ఉండాలి? అంటే ఈ 33 కోట్ల మంది ప్రజల తరపున ఎంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ సభలో కూర్చోవాలి, పార్లమెంట్ లోక్సభలో కూర్చోవాలనేటువంటి ఒక చర్చ అయితే వస్తుంది కదా. అప్పుడు దానికి ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ణయం జరిగింది. ఏంటంటే మొత్తం జనాభాను మనము శాతంలోకి మలుచుకుంటే ఎంత జనాభా వస్తుందో అంత జనాభాకు ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకోవాలి. మనది పరోక్ష ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ. అంటే ప్రజలే అందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏముండాలి, విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రజల తరపున ఇన్ని లక్షల మందికి ఒక్కొక్క ప్రతినిధి ఎన్నుకోబడాలి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. వాళ్ళు అక్కడ సభలో కూర్చోవాలి, ప్రజల తరపున శాసనాలు రూపొందించాలి అనేటువంటి దానికోసం. అట్లా 1951లో 1950లో 2 నిర్ణయాలు జరిగినాయి. ఆర్టికల్ 80 ప్రకారము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మనం ఎవరినైతే ఎంపీలు అంటున్నాం కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, లోక్సభలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సంఖ్య, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 80 ప్రకారము నిర్ణయించబడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఎంతమంది ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయం కూడా దానికి కూడా ఆర్టికల్ 170 ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్యను నిర్ణయించడానికి జనాభాతో సంబంధం ఉంటుంది అనేది స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే 1950లో 34 కోట్లు, 1940లో ఇంకొక 10 కోట్లు, 1971లో 51లో ఒకసారి జనసేకరణ జరిగింది, 61లో మళ్ళీ జనసేకరణ జరిగింది, 71లో కూడా మూడోసారి జనాభా లెక్కలు తీయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. జనాభా లెక్కలను తీసిన తర్వాత అప్పుడు దాదాపు 53 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో నివాసం ఉంటున్నారనేది నిర్ధారణ అయింది. ఆ 53 కోట్ల ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన జరిగినప్పుడు దాదాపు ఆ లెక్కల ప్రకారమే ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధుల సంఖ్య నిర్ణయించడం జరిగింది. ఎంతమంది ఇప్పుడు మన ప్రస్తుతానికి పార్లమెంట్లో లోక్సభలో మన ప్రజాప్రతినిధులు ఉన్నారంటే మనందరికీ తెలిసిందే 543 మంది ఎంపీలు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని దృష్టిలో పెట్టుకొని దాదాపు 9 లక్షల మందికి లేదా 10 లక్షల మందికి రమారమి ఒక ప్రతినిధి ఎన్నుకోబడుతున్నాడు. అట్లా దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇవాళ 543 మంది పార్లమెంట్లో ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సేకరణ జరగాలి. జనాభా పెరిగితే దానికి అనుగుణంగా కూడా ఈ పార్లమెంటు లేదా అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులు ఎన్నుకోవడానికి ఆ నియోజకవర్గాల యొక్క పరిధిని నిర్ణయించడం. డీలిమిటేషన్ అంటే ఏమిటంటే నియోజకవర్గాల యొక్క భౌగోళిక బౌండరీస్ను నిర్ణయించడం. ఆ బౌండరీస్ నిర్ణయించేటువంటిది ఆ ప్రక్రియ జరగాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ఎందుకు మళ్ళీ సడన్గా గత ఒక 2-3 నెలలుగా ఇవాళ మనకు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు ఏవైనప్పటికీ ఆయా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి, ఉదాహరణకు ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, స్టాలిన్ గారు అక్కడ
ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు ఉన్నారు, కేరళ. అట్లా ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక చర్చ బయటకు వచ్చింది. ఆ చర్చ ఏంటంటే 2026లో మళ్ళీ ఈ డీలిమిటేషన్ అంటే ఇటు మెంబర్ ఆఫ్ పార్లమెంటు అట్లాగే శాసనసభలకు సంబంధించిన మెంబర్ ఆఫ్ అసెంబ్లీ లెజిస్లేటివ్స్, ఈ ఎమ్మెల్యేలకు తర్వాత ఎంపీలకు సంబంధించిన యొక్క నియోజకవర్గాల యొక్క సంఖ్య పెరగడం లేదా తగ్గడం, నియోజకవర్గాల యొక్క పరిధి యొక్క విస్తీర్ణాన్ని స్పష్టంగా మళ్ళీ బౌండరీస్ నిర్ణయించవలసి వస్తుంది. మరి ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఈ జనసేకరణ జరగాలి. ఎవ్రీ 10 yearsకి ఇది మారాలి కదా. 1971 తర్వాత మరి ఇన్ని సంవత్సరాల వరకు ఎందుకు ఈ ప్రక్రియ జరగలేదు అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ కదన్నా. అంటే 71 తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ జరగలేదు. దానికి ఒక కారణం ఉంది, బలమైన కారణం. ఆ కారణం ఏంటంటే 1971లో జనాభా సేకరణ చేస్తే దాదాపు 53 కోట్లు ఉన్నారు. 53 కోట్లకు ఎంత సంఖ్య నిర్ణయించారంటే అప్పుడు 543 మంది ఎంపీలు ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడతారని చెప్పేసి, ఇంకొక 250 మంది రాజ్యసభలో ఉంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంఖ్య, ప్రజాప్రతినిధుల సంఖ్య. దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. అంటే 53 కోట్ల ప్రజలకి 543 మంది ప్రజాప్రతినిధులుగా నిర్ణయించబడ్డది ఇప్పుడు 1971లో. అయితే 71లో కాకుండా 1950 నుంచే మనం పంచవర్ష ప్రణాళిక అనేటువంటి అంటే అభివృద్ధి జరగడానికి ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించాలన్నప్పుడు మళ్ళీ పాలకులు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదా మొత్తం దేశంలో ఉన్న మేధావులంతా ఈ పంచవర్ష ప్రణాళిక అనేది పెట్టారు. అంటే ఎవ్రీ 5 సంవత్సరాలకు ప్రతి 5 సంవత్సరాలకు ఏదైనా ఒక అంశం మీద మొత్తం దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దాని మీద పూర్తి స్థాయి ఒక శ్రద్ధ పెట్టి దాన్ని అభివృద్ధి చెందాలి. అట్లా ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేసినాము. తర్వాత రెండో పంచవర్ష ప్రణాళికలో తర్వాత పారిశ్రామిక రంగం మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం సంపద అంతా సాధ్యమైనంత వరకు ఆ రంగాన్ని డెవలప్ చేయడానికి పెట్టారు. అయితే మూడో పంచవర్ష ప్రణాళిక అమల్లోకి వస్తున్నప్పుడు మనము వ్యవసాయ రంగం మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఫస్ట్ పంచవర్ష. రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసిన, మూడో దాంట్లో రెండింటిని సమపాలలో తీసుకుపోదామని ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది దేశంలో. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా జనాభా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. జనాభా అంటే ఇప్పుడు మనం 1951లో జనాభా సేకరణ చేస్తే 34 కోట్లు ఉంది. 41లో తీస్తే దాదాపు అది 44 కోట్ల వరకు. అంటే ఎవ్రీ 10 yearsకి దాదాపు 10 crores పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో అంతర్గతంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగట్లేదు. అంటే వ్యవసాయ అంటే మన ప్రజలకి పెద్ద సుఖాలు పెద్ద లగ్జరీ లైఫ్ అవసరం లేకపోయినా కనీసం తిండి పెట్టగలగాలి దేశం. సో ఆ కనీసం అంటే ప్రజల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా వస్తున్నటువంటి రాబడి చాలా తక్కువ ఉంది. జనాభా పెరగడం వల్ల ఒక్క ఆహారమే కాదు, వాళ్ళకి కావాల్సిన మౌలిక అవసరాలు, ఉదాహరణకు విద్యా వ్యవస్థ, వైద్య రంగం వ్యవస్థ, అట్లాగే ఆ ప్రజలకు కావాల్సిన కనీస రోడ్డు రవాణా వ్యవస్థ ఇత్యాది వ్యవస్థలన్నింటినీ వాటిని డెవలప్ చేయాలంటే మన దగ్గర శక్తి సరిపోవట్లే. అప్పుడు పరిపాలకులు ఏం ఆలోచించారు, పరిపాలకులే కాదు ఆర్థికవేత్తలు, పొలిటికల్ సైంటిస్టులు ఈ దేశాన్ని ఒక పురోగతి వైపు నడిపేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఒక నిర్ణయం ఏమొచ్చిందంటే ఈ జనాభా పెరుగుదలను ఇంత డ్రాస్టిక్ గా పెరుగుతుంది కదా, దీన్ని కుటుంబ నియంత్రణ ద్వారా తగ్గిస్తే ఎలా ఉంటది. ఇది పంచవర్ష ప్రణాళికలు తీసుకున్నట్టు 1970 కాలంలో ప్రారంభమైనప్పటికీ 76లో ఈ నిర్ణయం జరిగింది. 76లో ఏం నిర్ణయం జరిగింది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జనాభా యొక్క పెరుగుదలను శాస్త్రీయంగానైనా దాన్ని తగ్గించవలసి వస్తుంది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే
మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఉమ్. ప్రజల్ని చైతన్యవంతం చేసి కుటుంబాన్ని అంతకుముందు ఈ కుటుంబ నియంత్రణ అంటే కృత్రిమంగా కుటుంబ నియంత్రణ పిల్లలను ఎక్కువ కనకుండా ఒకరు లేదా ఇద్దరు అదే మేమిద్దరం మాకిద్దరం అనే స్లోగన్తో అప్పుడు ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన తర్వాత అది ప్రారంభ దశ నుంచి ఎదగాలనంటే ప్రారంభ దశలో ప్రజలకు దాని పట్ల ఒక గౌరవం పెరగాలన్నా లేకపోతే దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నా ఒక నిర్ణయం ఏం జరిగిందనంటే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందనంటే ఈవెన్ ప్రజాప్రతినిధుల సంఖ్యను కూడా ఒక 25 సంవత్సరాలు ఎవ్రీ 10 years కు జనాభా సేకరణ జరుగుతుంది. ఇప్పుడు 71 చేసినాము, మళ్ళీ 81 కూడా చేస్తాము, 91 కూడా చేస్తాం కానీ జనాభా పెరుగుతుంది. పెరిగినంత మాత్రాన ఈ జనాభా పెరుగుదలకు సంబంధించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల యొక్క సంఖ్యను పెంచడం తగ్గించడం అనేటువంటి ప్రక్రియను ఆపేస్తాము. ఎందుకు ఆపేయాలనంటే ఈ రాజకీయ పార్టీలు సహజంగా ఏం ఆలోచిస్తాయి, ఎవ్రీ 10 years కు వాళ్ళ సంఖ్యను పెంచుకోవాలని చూస్తాయి. అంటే ఓటర్ల సంఖ్య కాదు, వాళ్ళ యొక్క పార్టీ ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తాయి. అంటే పార్లమెంటరీ వ్యవస్థలు ఏంటంటే మెజారిటీ బై మైనారిటీ కదా. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ప్రజలతో పాటు కలిసి ఈ కుటుంబ నియంత్రణ వ్యవస్థను పకడ్బందీగా అమలు పరచాలంటే రాజకీయ పార్టీలకు కూడా ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రోత్సాహం అంటే ఏంది, మీరు ఈ కుటుంబ నియంత్రణ పాలసీని కనుక పార్టీలు కూడా శ్రద్ధ పెట్టి దాన్ని అమలు పరచడానికి సహకరించాలంటే వాళ్ళ యొక్క పార్టీ నిర్మాణము లేదా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధుల సంఖ్య ఇప్పుడు ఎంతైతే ఉందో అంతవరకే ఎలక్షన్స్ ఉంటాయి. ఆ సంఖ్య కోసమే మీరు పోటీ పడాలి కనుక ఒక నిర్ణయం ఉంటే అన్ని పార్టీలు కూడా బలంగా దీనికి సపోర్ట్ చేస్తాయనే నిర్ణయం కుటుంబ నియంత్రణకు సపోర్ట్ చేస్తాయని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అందుకనే 1971 తర్వాత ఇప్పటిదాకా అంటే యాక్చువల్గా 25 సంవత్సరాలు అంటే 2001 కాలంలో జనాభా సేకరణ జరిగితే దానికి తగ్గట్టు యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అప్పుడే జరిగేది ఉండే. కానీ ఇమ్మీడియట్గా అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనంటే వాళ్ళు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ 2000 కాలంలో మళ్ళీ ఇంకొక 25 yearsకి దాన్ని ఎక్స్టెండ్ చేసిండ్రు. దీని మొత్తం సారాంశం ఏంటంటే మనకు అంటే ఎందుకు 76లో ఒక నిర్ణయం చేసి 2000 కాలంలో దాన్ని వాస్తవానికి ఎందుకు మళ్ళీ సవరించవలసి వచ్చింది, మళ్ళీ ఇంకొక 25 years పెంచారంటే అప్పటికి కూడా ఆశించినటువంటి ఫలితం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి రావట్లేదు. ఇప్పుడు చాలా స్పష్టంగా 75 ప్రాంతంలో ప్రారంభమైన కుటుంబ నియంత్రణ ఆ ప్లాను చాలా సిస్టమేటిక్గా 80 to 90% సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ జరిగింది. ఎక్కడంటే దక్షిణాది రాష్ట్రాల్లో జరిగింది. ఆ తర్వాత 2001లో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత చూస్తే అప్పటికి ఇంకా ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఆశించినంత స్థాయిలో కుటుంబ నియంత్రణ మీద అవగాహన పెరగడం కానీ ఒకవేళ అవగాహన పెరిగినా కూడా అక్కడ జనాభా ఇంకా పెరుగుతూ పోతుంది. అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకో 25 అంటే దాదాపు 2001లో మళ్ళీ ఆ నిర్ణయం జరిగింది. ఆ 2001 తర్వాత అప్పటికి మళ్ళీ 25 years అంటే ఇప్పుడు 2026లో ఇవాళ మనం 25లో ఉన్నాం. రాబోయే ఒక సంవత్సరంలో తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ అంటే నియోజకవర్గాల యొక్క పరిధిని తగ్గించడం పెంచడము తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఇగో ఈ చారిత్రక నేపథ్యంలో నుంచి ఈ డీలిమిటేషన్ అనేటువంటి నియోజకవర్గాల యొక్క భౌగోళిక బౌండరీస్ను వాటి పరిధిని పెంచడమా తగ్గించడమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జనసంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఇవాళ ఒక చర్చ వస్తుంది దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం నుంచి చర్చ వస్తుంది. చర్చ ఏంటంటే ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితిలోకి భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా నెట్టబడుతుంది. వాస్తవానికి అప్పుడున్న అవగాహన ఏంటి, జనసంఖ్యను తగ్గించాలి, విస్తృతంగా పెరుగుతున్న జనాభాని తగ్గించడం కోసము ఒక మంచి కార్యక్రమం అది. దానికోసం ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం కావచ్చు, లేదా
ప్రజలకు నాయకత్వము ప్రత్యక్షంగా పరోక్షంగా వహిస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయడం కోసము ఈ డీలిమిటేషన్ ప్రక్రియను కొంతకాలం వాళ్ళు వాయిదా వేసిండ్రు. వాయిదా వేస్తే ఇవాళ జనసంఖ్యను తగ్గించడంలో ముందు భాగంలో ఉండి అన్ని రకాల చర్యలు తీసుకొని అటు ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వాలు కూడా ఆ పథకాన్ని చాలా మనసా వాచ కర్మన కొంత శ్రద్ధ పెట్టి ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలకు రేపు రాబోయే కాలంలో గనక జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ఎంపీల యొక్క స్థానాలను ఎమ్మెల్యేల యొక్క స్థానాలను కనుక నిర్ణయిస్తే రేపు జరగబోయేటువంటి ప్రక్రియ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క పార్లమెంటరీ సభ్యుల యొక్క సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు కొంత పెరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటికల్ సైంటిస్టులు వేసినటువంటి అంచనా ప్రకారం ఉదాహరణకు మనకు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపు అది ఒక 20-21 పెరుగుతుంది. అంటే 15 నుంచి మరి 20కి వస్తే 3 సంఖ్య పెరిగినట్టే కదా అని మనం సంబరపడవచ్చు. అట్లా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలలో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ మొత్తం కూడా ఈ రాష్ట్రాలలో ఇప్పుడున్న సంఖ్య కంటే ఒక 2, 3, 5 వరకు పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న సంఖ్య ప్రకారం 543 మొత్తం టోటల్ సభ్యులలో మన పర్సెంటేజ్ ఎంత ఉందనంటే ఇప్పుడు 24 ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క శాతం ఎంత టోటల్గా అంటే 100 శాతానికి 543 అనుకో, దాంట్లో మన పర్సెంటేజ్ ఎంత ఉంది? 24% ఉంది. ఇప్పుడు రేపు కనుక డీలిమిటేషన్ జరిగి సంఖ్యాపరంగా సంఖ్య పెరిగిన ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడున్న 543 కాస్త ఎంతైతే తెలుసా? నేను రాసుకున్నాను, 743 పెరుగుతుంది. 200 దాదాపు 700 అంటే 543 నుంచి 753 అంటే ఈ 753 ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కూడా 1, 2, 3, 4 సంఖ్య పెరుగుతుంది సౌత్ నుంచి. కానీ ఇప్పుడు జనాభా సంఖ్యనే కనుక దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఉత్తర రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఇప్పటికే 80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాష్ట్రం నుంచి, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి. రేపు దాదాపు 128 మంది వస్తుంటారు అక్కడి నుంచి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 128 అంటే 80 నుంచి 128 మంది 128 సభ్యులు వస్తున్నారు. ఉదాహరణ మహారాష్ట్ర ఉంది, 48 దాని సంఖ్య, అది 68 కాకపోతున్నది. బీహార్ ఉంది, దాదాపు దాని సంఖ్య 43, 44 ఉంది, దాదాపు అది 70 పైకి పెరుగుతుంది. రాజస్థాన్ కూడా ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. మధ్యప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద సభ్యులు పెరుగుతున్నారు. అంటే ఏంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఇప్పుడున్న సంఖ్య కంటే 20% నుంచి దాదాపు 60% వరకు పెరుగుతుంది. అంటే మొత్తము ఇప్పుడు పెరిగేటువంటి సభ్యులలో 573 సభ్యులలో నీ శాతం ఎంత వస్తుంది? నీకు 24% నుంచి ఈ మొత్తము టోటల్ సభ్యులతో మనం చూస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 19% పడిపోతుంది. 19%. 24 నుంచి 19% పడిపోతున్నాం. పడిపోయినప్పుడు మరి అయితే ఇప్పుడు దీనివల్ల జరిగే నష్టం ఏం జరుగుతుంది అన్న? నష్టం అంటే ప్లేన్ గా చూస్తే ఏం నష్టం కనబడదు. అంటే ఏముంది, ఇక్కడ జనాభా తగ్గింది, జనాభా కూడా మనం పెరిగినాం కదా. ఇప్పుడు 17 ఎంపీ సీట్లకు 3 ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి కదా. అంటే నువ్వు పరిణామాత్మకంగా చూస్తే అది ప్రోగ్రెస్ లాగా కనబడుతుంది. కానీ కొంచెం గుణాత్మకంగా సూక్ష్మంగా ఆలోచిస్తే తెర వెనుక జరిగేటువంటి రాజకీయాలలో ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకు ఇప్పుడు మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏదైనా ఉదాహరణకు బడ్జెట్, దేశానికి సంబంధించి కొన్ని కోట్లలో ఇవాళ కొన్ని లక్షల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రైల్వే విస్తరణ జరగాలి, అవును, లేకపోతే కేంద్ర ప్రభుత్వము బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా తన పరిధిలో ఉన్నటువంటి శాఖల మీద పెట్టేటువంటి పెట్టుబడి లేకపోతే ఖర్చు ఎంత ఎట్లా పెట్టాలి అన్నప్పుడు తప్పకుండా నీ స్థానాల మీద ఆధారపడే నువ్వు బార్గెనింగ్ చేయగలుగుతావు. ఓకే. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే మనది బహుళ పార్టీ విధానం. అవును, మనది కమ్యూనిస్టు దేశాల్లో ఉన్నట్టు ఒక పార్టీ 2 పార్టీలు కాదు, అంటే అనేక పార్టీలకు ఇక్కడ అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు అందుకని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దక్షిణాదిలో ఎక్కువ ప్రాంతీయ పార్టీలు. అవును. ఇప్పుడు నీకు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నట్టే,
సరే కేరళలో అది జాతీయ స్థాయి పార్టీ అన్న కేరళ వరకే పరిమితం అయింది. అట్లాగే నీకు కాంగ్రెస్, సరే ఇప్పుడంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ, ఆల్మోస్ట్ ప్రాంతీయ పార్టీనే, అదే ఒక అలయన్స్ లో బాగా. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు చూస్తేనేమో మనమంతా భారతీయులము, ఈ దేశ పౌరులమే కదా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో కూడా ప్రజలందరి సంక్షేమం కోసమే పనిచేస్తే కదా అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఇంప్రెషన్ ఉంటుంది. కానీ ఈ 50-70 సంవత్సరాల అనుభవం మనకేం చెప్తుందనంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఉదాహరణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా చట్టాల నిర్మాణం రావాల్సినటువంటి సహకారం చాలా సాఫీగా జరుగుతుంది. అక్కడ ఒక పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే ఈవెన్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి పరిపాలన వ్యవస్థ కూడా అంత సవ్యంగా జరగట్లే. జరగకుండా ఉండవు అట్లా జరగాలి, వాస్తవం జరగాలి, కానీ ప్రాక్టికల్గా జరగట్లేదు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపడుతున్నాయి ఏంటంటే, ఇప్పుడు ఉన్న 24% మా పర్సెంటేజ్ ఉంటేనే మొత్తం సభ్యులలో 24% ఉంటేనే, అంటే ఒక 1% తక్కువ చారానా, రూపాయి అనుకుంటే చారానా అనుకో, 25% ఉన్నా కూడా చాలా విషయాలలో మేము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని మా రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సిన వాటిని కూడా రాబట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు అది కాస్త 19% పడిపోతే రేపు కేంద్ర ప్రభుత్వము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసినటువంటి నిధులను కూడా ఇవ్వకపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉదాహరణకు తెలంగాణ మనము జిఎస్టీ రూపంలో కావచ్చు, లేకపోతే మరో రూపంలో కావచ్చు, టాక్సేషన్లో మనం ₹1 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే రిటర్న్గా మనకు ఎంత వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. మనకు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి ₹1 మనం చెల్లిస్తే మనకు వచ్చేది 30 పైసల నుంచి 40 పైసలు వస్తుంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ఉన్నాయి. వాళ్ళు చెప్పేది అభివృద్ధి పదంలో ఉన్నాం, చెప్పేది వాస్తవం. అంటే విద్యాపరంగా చూసుకున్నా, లేకపోతే వైద్య సౌకర్యాల పరంగా చూసుకున్నా, జీవన ప్రమాణాల పరంగా చూసుకున్నా కొంత డెఫినెట్గా అడ్వాన్స్ ఉన్నాం. అయితే ఇప్పుడు అడ్వాన్స్గా ఉండడం, జనాభాను నియంత్రించడము దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారిందనే అనుమానము ఇవాళ సభ్య సమాజంలో కావచ్చు, పార్టీలో కావచ్చు, అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు మాట్లాడుకుంటున్నాడు. ఇవాళ ఈ డీలిమిటేషన్ కనుక రేపు జరిగితే ఈ దక్షిణాది ప్రాంతాలకు రావాల్సినటువంటి రాజకీయపరమైన ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు రాకపోవచ్చు అనేటువంటి ఒక భయంలో భాగంగా అటు స్టాలిన్ కానీ, ఇటు కేటీఆర్ గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, అటు సిద్ధరామయ్య గారు కానీ, ఈవెన్ కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరస్ కానీ, వీళ్ళందరూ అంటున్నారు ఇది ఒక జటిలమైన సమస్య ఉంది. అయితే ఈ మధ్య కాలంలో దక్షిణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో గౌరవ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారంటే, తమిళనాడులో మాట్లాడుతూ, మొన్న ఏదో మీటింగ్ పోయామని మాట్లాడుతూ, పర్వాలేదు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల యొక్క పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్య తగ్గదు. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇంకే రాష్ట్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇది రాజకీయ అస్థిరతకు దారి తీయకుండా కావలసినటువంటి విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, అదేంటంటే ఇది 2025లో గౌరవ దేశ హోంశాఖ మంత్రి మాట్లాడుతున్నారు. కానీ కొంచెం ఒక 2 years బ్యాక్ వెళ్తే మనకు తెలంగాణలో ఎలక్షన్లు జరిగినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మన రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు కానీ, లేకపోతే మనకు దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లోక్సభ తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారే స్వయంగా హైదరాబాదులో, అటు చెన్నైలో, ఇటు బెంగళూరులో మాట్లాడినట్టుంది. వాటిని కొంచెం చూస్తే ఓ రకంగా చిన్న భయం కూడా ఉంది. ఆయన చాలా స్పష్టంగా రాబోయే కాలంలో పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్య మారే అవకాశం ఉంది
అని నర్మగర్భంగా వాళ్ళు ఆల్రెడీ 2023లో చెప్పిండు. ముందు స్పీచ్లో ఇది ఉంది మాట్లాడాడు. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. రెండోది, మనకు పాత పార్లమెంటు భవనాన్ని మార్చి కొత్త పార్లమెంటు భవనం నిర్మించినప్పుడే దాని సీటింగ్ కెపాసిటీని పెంచారు. ఎంత దాదాపు ఇప్పుడు దాని సీటింగ్ కెపాసిటీ 753 సంఖ్య రాబోతుంది. డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ అయితే దాన్ని దాదాపు 780 సీట్ల పైన పెట్టేశారు ముందే. అంటే డెఫినెట్ వాళ్ళ విజన్ ముందు, వాళ్ళ విజన్ కాదు, అది అనివార్యత. ఇప్పుడు 2 పరిష్కార మార్గాలు ఉన్నాయి. 1976లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పొడిగించినట్టు 25 సంవత్సరాలు, లేదంటే మళ్ళీ 2001లో ఎట్లయితే పొడిగించారో మళ్ళీ యథాతథ స్థితిని కొనసాగిస్తామన్న ప్రభుత్వం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం. అదొక పరిష్కార మార్గం. ఇలా ఎన్ని సంవత్సరాలు పొడిగించుకుంటూ పోతాము? అది ఒక రకంగా ఏంటంటే పెరిగిన జనాభా సంఖ్యకు సరిపడేటువంటి దాని సంఖ్య, ఆ రేషియోకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం కూడా రానట్టే. ఇప్పుడు దాదాపు మనది 140 కోట్ల జనాభా. రేపు 2024 వచ్చేసరికి 1.43 బిలియన్ అంటున్నారు. అంటే 140 కోట్లు దాటుతుంది జనాభా. అంటే 53 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులే 140 కోట్లకు జనాభా చేరినా కూడా గంతమంది ప్రజాప్రతినిధులు ఉండడం కూడా అది ఏమాత్రం శాస్త్రీయం అనేది కాదు. తప్పకుండా ఎంపీ మరియు ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గాల యొక్క సంఖ్య పెరగాల్సిందే. అది పెరగడం ద్వారా ఏమైందంటే ఒకప్పుడు 7 లక్షల మందికి ఒక ప్రతినిధి ఉంటే ఇవాళ 10 లక్షల మందికి ఒక ప్రతినిధి ఉన్నాడు. రేపు 2024లో డీలిమిటేషన్ అయితే, అంటే మనం జనాభాను పరిగణలోకి తీసుకుంటే దాదాపు 140 కోట్ల మందిలో దాదాపు 19 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలకు, ఓటర్లకు ఒక ప్రతినిధి వస్తాడు. డెఫినెట్గా కదా ఉండవలసింది. అంటే ఇప్పుడు మనము చాలా ఫోర్స్ఫుల్గా 10 లక్షల మందికే కట్టుబడి పరిపాలన సంబంధించినటువంటి ప్రతినిధి ఎన్నుకుంటున్నాం. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మన విజన్ కూడా అక్కడనే ఉంటుంది. సో రేపు 2024లో డీలిమిటేషన్ ప్రక్రియ బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా డీలిమిటేషన్ చేస్తుంది. అది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మరి డీలిమిటేషన్ చేస్తే ఈ సంఖ్య 20 లక్షల మందికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే అన్ని రాష్ట్రాలలో ఈ సంఖ్యల ఈ ఎంపీల యొక్క స్థానాలు పెరిగితే నేను ఇందాక చెప్పినట్టు పెరుగుతున్నటువంటి జనసంఖ్యకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడితే ఇవాళ మెజారిటీ బై మైనారిటీ అనేటువంటి సూత్రం ఏదైతే ఉందో అది కనుక పెడితే తప్పకుండా ఎంత మనం బయటికి ఎంత సిద్ధాంతాలు మాట్లాడుకున్నా, ఎంత మంచి మాటలు మాట్లాడుకున్నా, వాస్తవానికి అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ అస్తిత్వము ఎక్కడైనా ఇబ్బందికి గురవుతుందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది రాజకీయ పార్టీలలో కానీ రాజకీయ నాయకులలో. మనం కూడా దాన్ని కొట్టిపారేసే అంత సింపుల్ విషయం కాదు. అనుభవం చెప్తున్న దాన్ని బట్టి, అనుభవంలో మనం గ్రహించిన దాన్ని బట్టి అలా ఉంది. తప్పకుండా మరి రాబోయే కాలంలో దీన్ని ఎట్లా మరి అట్లా అని చెప్పేసి దాన్ని పూర్తిగా చేయకుండా ఉంటామా అంటే ఉండకూడదు. ఖచ్చితంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సింది. అది తప్పకుండా అందరూ ఆహ్వానించవలసినటువంటి ప్రక్రియ అనేది. ఇప్పుడు చాలామంది పొలిటికల్ సైంటిస్టులు, రాజకీయ విశ్లేషకులు, లేకపోతే రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న వివిధ పార్టీ నాయకులు ఏం చేస్తే బాగుంటుంది దీని మీద అనేటువంటి ఒక చర్చ కూడా, ఒకటి భయం ఉంది. ఈ భయాందోళనను తొలగించవలసినటువంటి నైతిక బాధ్యత కూడా అధికారంలో ఉన్న బీజేపీ లేదా గౌరవ నరేంద్ర మోడీ మీద కూడా ఉంది. మొత్తంగా అటు అధికారంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్షాలు, ప్రజలు, సభ్య సమాజం, పౌర సమాజం, మేధావి వర్గం అంతా కూడా ఈ భయాందోళనను తొలగించుకోవడానికి కావాల్సినటువంటి పరిష్కార మార్గాల వైపు అయితే ఆలోచించాలి. పరిష్కార మార్గాల వైపు ఆలోచించినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కొన్ని అక్కడక్కడ కొంత చర్చ జరుగుతుంది. ఇదే కరెక్ట్ అని చెప్పలేం, కానీ తప్పకుండా ఉదాహరణకు దీంట్లో కూడా ఒక మాట చెప్పాలి. అంటే ఫర్ ద క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా, ఇప్పుడు మనము 7 సిస్టర్స్ అంటాం, ఏది ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు అవి చాలా అస్సాం కానీ, మిజోరాము, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఇవి ఉన్నాయి కదా. దీంట్లో ఒక 3-4 రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ కిందికి రావు. ఎందుకు రావాలంటే జాగ్రఫికల్గా చిన్నవి అవి. ఇప్పుడు సిక్కిం నుంచి 1-2 ప్రతినిధులు వస్తారు, దానికి బౌండరీ ఏం పెరగదు.
కాబట్టి వాటికి ఎక్సెప్షన్స్గా వాటికి అక్కడి నుంచి మినహాయింపు ఇచ్చారు. బట్ మిగతా పెద్ద భౌగోళికంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఈ అన్ని రాష్ట్రాలకు ఈ ఆర్టికల్ 80 ఓకే ఆర్టికల్ 170 ప్రకారము అటు కేంద్ర స్థాయిలో పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్యను పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా పెంచవలసి వస్తుంది. ఓకే అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా సంఖ్యను పరిగణలోకి తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను నడపడానికి కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల యొక్క సంఖ్యను కూడా పెంచడం తప్పకుండా అనివార్యం అవుతుంది. బట్ మరి ఇంత డ్రాస్టికల్గా అంటే 543 సంఖ్య కాస్త 573కు పోవస్తుంది. ఈ 573 దాంట్లో ఒక దాదాపు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈవెన్ పాండిచ్చేరి ఆల్సో, ఈ 5 ప్రధానమైన రాష్ట్రాలు వీళ్ళ శాతము వాస్తవానికి మొత్తం సంఖ్యలో పోల్చుకున్నప్పుడు వీళ్ళ సంఖ్య కొంతమేరకు పెరిగినప్పటికీ అది 19% పడిపోతుంది. ఈ 19%తోనే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో రేపు కాంగ్రెస్ ఉండవచ్చు, ఇవాళ బీజేపీ ఉంది, ఇంకోటి రావచ్చు, ఎవరున్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన పార్టీ ఈ రాష్ట్రాలలో అధికారంలో ఉంటే తప్ప ప్రాక్టికల్గా పనులు సవ్యంగా జరిగే ఆస్కారం లేదు. ఇక్కడ అన్ని రీజనల్ పార్టీస్ ముందు ఇది ఒక పెద్ద సవాల్గా ఉంది. వాళ్ళ దానికోసమే భయపడుతున్నారు. బట్ దీనికి తప్పకుండా ఒకటి ఏంటంటే, సరే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్యను అనివార్యంగా పెంచవలసి వస్తుంది. కొన్ని రాష్ట్రాలలో సంఖ్య పెరుగుతుంది, ఆశించిన దానికి అవసరమైన దానికంటే ఎక్కువ పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ చూడు, అవును, ఇప్పుడు మహారాష్ట్ర కూడా అంతే, బీహార్ అంతే, మధ్యప్రదేశ్ అంతే, రాజస్థాన్ అంతే, డబల్ అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో. 20 నుంచి 60% పెరుగుతుందంటే అది మామూలు సంఖ్య కాదు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కనుక గెలిచిన పార్టీ అది ఒక్క ఉత్తరప్రదేశ్ని గెలుచుకుంటే నీకు దాదాపు ఒక 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడి నుంచి వస్తున్నారు. అది చాలా పెద్ద స్ట్రెంత్ కదా. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ 2 రాష్ట్రాలను గెలుచుకుంటే ఆల్మోస్ట్ యూఆర్ నియర్ బై హాఫ్ ఆఫ్ ద సభ్యులు అట్లా ఉంటున్నారు కదా. దాంతో ఏమైందంటే ఈ భయాలు వస్తున్నాయి. అయితే ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమాజం ఆలోచిస్తుంది, బుద్ధిజీవులు ఆలోచిస్తారు. అందులో ప్రధానంగా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒకటి ప్రత్యక్షంగా ఎన్నిక కాబడేటువంటి ప్రజాప్రతినిధులను మనము చట్టబద్ధంగా తగ్గించలేము. ఒక చిన్న పరిష్కార మార్గం ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, రాజ్యసభ సభ్యులని కనీసము ఇప్పుడు పద్ధతిలో కాకుండా అంటే రాజ్యసభ సభ్యులను కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను బట్టి పెంచుతారు, పెంచడం తగ్గించడం. అట్లా కాకుండా దాన్ని ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో సెనెట్లో ఉండే సభ్యులు ప్రతి రాష్ట్రానికి సమానమైన ప్రాతినిధ్యం ఉంది. అట్లా మన దేశంలో కూడా రాష్ట్రాల నుంచి పరోక్షంగా ఎన్నుకోబడే సభ్యుల సంఖ్యను ఈ ప్రపోర్షనేట్గా జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా వాళ్ళ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి అసెంబ్లీ సభ్యులతో సంబంధం లేకుండా ఇప్పుడు తెలంగాణకు ఒక 10 మంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అంతే, ఉత్తరప్రదేశ్ కూడా అంతే ఉండాలి. సమాన సంఖ్యలో ప్రత్యక్షంగా ఎన్నుకోబడేటువంటి సభ్యుల సంఖ్య అక్కడ ఉన్నప్పటికీ చాలా వరకు ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన మరియు పరిపాలనపరమైన ఈ రకంగా అంటే ఈ విషయాలలో ఒకవైపు లోక్సభలో బిల్లుతో పాటు రాజ్యసభ కూడా వెళ్తుంది. సో ఆ మేరకన్నా కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండి ఈ ఉత్తరాది రాష్ట్రాల మధ్య, దక్షిణాది రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు ఉండకుండా దాన్ని కొంత మేరకైనా వాటిని తగ్గించడానికి పరిష్కార మార్గం ఉంటుందేమో. అట్లా ఇప్పుడున్న సిస్టాన్ని మార్చి ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇదొకటి. రెండో ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు అవసరం అనుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు అట్లాగే బుద్ధిజీవులు కూడా ఆలోచించవలసిందంటే, వాస్తవానికి ఒక మంచి సంకల్పంతోనే కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహం. నన్ను అడిగితే ఎవరైతే ఆ దేశానికి ఒక గుదిబండగా ఉన్నటువంటి సమస్యను పరిష్కార మార్గం వైపు నడిపించినటువంటి రాష్ట్రాలకు అదనంగా ప్రోత్సాహాలు ఉండాలి. అంటే ఇక్కడ దాన్ని రివర్స్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అవసరం అనుకుంటే అక్కడ సంఖ్యను తగ్గించాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 20 లక్షల మందికి ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నారు. ఆ 20 లక్షల మందికే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని ఎందుకు పెట్టాలి?
అవును, ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ 10 లక్షలకో 12 లక్షలకో 13 లక్షలకు ఒక సభ్యుని పెట్టారనుకోండి, అక్కడ అక్కడ ఇప్పుడు 80 నుంచి 128 మంది వస్తుంది కదా. ఒకవేళ ఆ సంఖ్యను కనుక తెలంగాణలో సౌత్ రాష్ట్రాల్లో, సదరన్ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆ సంఖ్యను పెట్టకుండా సంఖ్యను కొంచెం తగ్గించారు. అప్పుడు తెలంగాణలో 17 సీట్ల కంటే 17 సీట్లకు ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే 3 సీట్లు వస్తాయి. దీనికి కొంత శాస్త్రీయత కూడా వస్తుంది. అంటే శాస్త్రీయత కాదు, అది అవసరము. ఎట్లా అంటే అది కూడా ఒక చిన్న చెప్తా. అంటే ఇప్పుడు మనం ఒకటి ఏ విధంగా మేమిద్దరు మాకిద్దరు అనే కాన్సెప్ట్ ఎక్కడైతే పెట్టినప్పుడు ఎంత జనాభా పెరిగింది ఉత్తర భారతదేశంలో ఒకటి చూసుకోవాలి. మన దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి ఎంత తగ్గింది, చాలా తగ్గింది. ఆ రేషియో తీసుకున్నప్పుడు కూడా ఇది ఈ లెక్కలు ఆ లెక్కల ప్రకారం లెక్కలు తీసినా సరిపోతుంది. ఇప్పుడు చాలా మంది దీన్ని చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ పార్టీలకు అతీతంగా ఆలోచించాలని ఎందుకంటే కొంతమంది ఇప్పుడు జాతీయ పార్టీల సభ్యులు, అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు సహజసిద్ధంగా వాళ్ళు నార్త్ ఇండియాలో పుట్టడం వల్ల, ఢిల్లీ బేస్డ్గా వాళ్ళ రాజకీయాలు నడపడం వల్ల చాలా మంది ఈ ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించట్లే. ఇప్పుడు నేను పెడుతున్న ప్రపోజల్ ఏదైతే ఉందో 20 లక్షల మందికి ఒక ఎంపీ స్థానాన్ని నిర్ణయించండి, పర్వాలేదు పెరిగిన జనాభాకు అనుగుణంగా. కానీ అక్కడ 20 లక్షల మంది అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ నీకు 20 లక్షల మందికి అదే సంఖ్యను ఎందుకు నిర్ణయించాలి ఒక సభ్యుడికి? నువ్వు దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే నీకు ఒకవేళ జనాభా తగ్గలేదు అనుకో, 1976లో పెట్టుకున్న లక్ష్యం వైపు ఈ 5-6 రాష్ట్రాలు ఎందుకు పనిచేయలేదు అనుకో, పనిచేయకపోయి ఉండుంటే ఆకలి చావులు వచ్చేది కదా. దరిద్రంతో ఆకలి చావులు జరిగే ఇప్పుడు ఆకలి చావులు వచ్చినప్పుడు దరిద్రం పెరిగి ఆకలి చావులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? విప్లవాలు వస్తాయి, తిరుగుబాటు వస్తుంది. ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు చాలా మేలు చేసినట్టే. ఉత్తరాది రాష్ట్రాలు కాదు, ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడంలో పరోక్షంగా ప్రత్యక్షంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభాను తగ్గించి, పెరుగుతున్నటువంటి జనాభాను తగ్గించి, పెరుగుతున్నటువంటి ఆహార ఉత్పత్తికి సరిపోయే విధంగా చాలా సహకరించినాయి కదా, ఒక మంచి పని చేసినాయి కదా దక్షిణాది రాష్ట్రాలు. అట్లాంటప్పుడు ఆ 20 లక్షల ప్రతినిధులకు ఒక్క ప్రతినిధి, 20 లక్షల జనాభాకు ఒక్క ప్రతినిధి అనేటువంటి ప్రిన్సిపుల్ను ఎక్కడ జనాభా పెరిగితే ఆ జనాభాకు అది పెట్టండి. తగ్గిన కాడ ఆ సంఖ్యను తగ్గించారనుకోండి, అప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క సంఖ్య కూడా ఇప్పుడున్న 24% కంటే ఇంకా పెరగవచ్చు. పెంచాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే సమానమైన ప్రాతినిధ్యం రావాలి. ఒకటి వీలైతే రాజ్యసభ సభ్యులనన్నా అన్ని రాష్ట్రాలకు సమానంగానే చేయాలి. అది చేయవచ్చు. ఎక్కడైతే జనసంఖ్య తగ్గినా అభివృద్ధి, ఇప్పుడు పారిశ్రామికరణ జరిగింది, అట్లాగే నీకు సైన్స్ టెక్నాలజీ పెరిగి సేవల రంగంలో మంచి పురోగతి ఉంది అంటే ఒకవైపు అగ్రికల్చర్, పారిశ్రామికరణ, సేవల రంగం, ఈ 3 రంగాలలో పురోగతి వైపు నడుస్తూ జనాభాను సమతుల్యం చేసిన రాష్ట్రాలలో నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడికి నిర్ణయించే జనసంఖ్యను దేశానికి మొత్తం నిర్ణయించకూడదు. దక్షిణాది రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించి అట్లా తెలంగాణకు 17కు 20 కాదు, దాన్ని ఒక 30-25 వరకు రానియండి. అట్లా ఇప్పుడున్న 24% ఈ 24 అన్ని రాష్ట్రాల యొక్క శాతం కలిపితే 24 ఎందుకు 35-40 పెంచరాదండి. పెంచితే ఏమవుతుంది అంటే నీకు భారతదేశం యొక్క భౌగోళిక పటాన్ని మనం ముందు పెట్టుకుంటే ఒకటి నార్దర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా. సరే ఇటు ఈస్టర్న్ పార్ట్లో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అవి జనసంఖ్య పరంగా కావచ్చు, భౌగోళికంగా కూడా చాలా తక్కువ సంఖ్య, తక్కువ విస్తీర్ణంతో కలిగి ఉన్నాయి. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్గా ఉత్తరాది రాష్ట్రాలకు ఒక ప్రిన్సిపల్, మధ్య భారతదేశంలో ఉదాహరణకు ఢిల్లీ ఉంది, అక్కడ ఒక సీటే పెరుగుతుంది. హర్యానా ఉంది, 4 సీట్లే పెరుగుతున్నాయి. పంజాబ్లో కూడా పెద్ద ఏం పెరగట్లేదు. మరి అట్లా ఆ రాష్ట్రాలు కూడా నష్టమే కదా. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా ఎక్కడైతే జనాభా పెరిగిందో ఆ జనాభా పెరుగుదలకు తగ్గట్టు అక్కడ సంఖ్య నిర్ణయించి, సెంట్రల్ ఇండియాలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఒకటి ఉంది, దానికి అక్కడ కొంత తగ్గించి, ఎక్కడెక్కడైతే జనాభా నియంత్రణను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ రాష్ట్రాల యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర ప్రజల యొక్క భయాందోళనను తొలగించడం కోసము రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు జనసంఖ్యను తగ్గిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇంకా మాకు అవకాశం దొరుకుతుందని అటు ఇప్పుడు అధికారంలో మనకు బీజేపీ ఉంది. బీజేపీ సహజంగానే
దాని యొక్క ఓట్ బ్యాంక్ అంతా కూడా నార్త్ ఇండియాలో ఇప్పుడు చాలా వ్యవస్థీకృతమైంది. నార్త్ ఇండియా నుంచి బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియాకు విస్తరించాలనుకుంటుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనం దృష్టిలో పెట్టుకున్నా ఇప్పుడు ఒక మధ్య మార్గాన్ని వాళ్ళు అనుసరించవలసిందే. ఒకవైపు ఈ టెన్షన్స్ తగ్గించవచ్చు, అనవసరమైనటువంటి రాజకీయమైనటువంటి అంత గందరగోళాన్ని తగ్గించవచ్చు. ఆ పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ బీజేపీని సపోర్ట్ చేసిన ప్రజారాశులు కూడా కంఫర్టబుల్గా బీజేపీ కోసం పనిచేస్తాయి. అలా కాకుండా మేము చట్టంలో ఏం రాసింది, పెరిగిన జనాభాకు అనుగుణంగా మేము జనాభాకు అనుగుణంగానే మెంబర్స్ను పెంచడం తగ్గిస్తామనంటే మాత్రం సౌత్ ఇండియాలో ఒక రకమైనటువంటి అంతర్యుద్ధానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. క్వశ్చన్ సార్ అన్న, దక్షిణ భారతదేశానికి తీసుకుంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వ్యవస్థను వ్యతిరేకించడంలో తమిళనాడు ఉన్నంత ముందు వరుసలో ఇతర రాష్ట్రాలు ఎందుకు ఉండలేకపోతున్నాయి? అట్లేం లేదు. తమిళనాడు దాని చరిత్ర మనకు అది ముందట కనపడుతుంది. అది ఎక్కడ చూసినా స్టాలిన్ వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయడంలో అంటే ఇప్పుడు అగైన్ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలది కూడా కారణమే. తమిళనాడు ఒక్కటి మాత్రమే ఇండిపెండెంట్గా ప్రాంతీయ పార్టీ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా భయం ఉంది. రేవంత్ రెడ్డి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హీ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ. కానీ బట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో భాగం, కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఓకే, అట్లాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిద్ధరామయ్య గారికి భయాలు ఉన్నాయి, కానీ ఆయన జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీలో సభ్యుడు, జాతీయ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది కాంగ్రెస్ ను. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అది కూడా జాతీయ పార్టీ. కాబట్టి జాతీయ పార్టీల నేపథ్యం ఉన్న నాయకత్వము ప్రాంతీయ పార్టీలు స్పందించినంత గట్టిగా, బలంగా, ఫెరోసియస్గా స్పందించకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు కేటీఆర్ గారు మొన్న బహిరంగంగానే ప్రకటించిండు, ఇది చాలా ప్రమాదకరము, మొత్తం దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ అస్తిత్వానికే పెద్ద ముప్పు రాబోతుంది, దీనికి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పేసి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, లేదా రాబోయేటువంటి రాజకీయపరమైనటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కూడా అని చెప్పుంటాడు. అంటే అక్కడ తమిళనాడు నుంచి డిఎంకే కావచ్చు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాదాపు అన్ని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లోకల్ అంటే రీజనల్ పార్టీస్ అన్ని కూడా కొంత బలమైన వాయిస్ ఇస్తున్నాయి. కానీ మిగతా రాజకీయ నాయకులు మొన్ననే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా ఆయనకున్నటువంటి భయాందోళన వ్యక్తం చేసిండు. కాబట్టి ఈ మిగతా వాళ్ళు చేయట్లేదని కాదు, అందుకే ఇప్పుడు ఆయన స్టాలిన్ లీడ్ తీసుకుంటున్నాడు. స్టాలిన్ లీడ్ తీసుకుంటున్నారు. దానికి ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతినిధులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ సిద్ధరామయ్య గారు కూడా కొంచెం అక్కడ పైనుంచి పర్మిషన్ తీసుకొని మా రాష్ట్రం వరకు మేము కొట్లాడుతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కదా. అంత ఫెరోషియస్గా లేరు, కానీ బట్ డెఫినెట్గా ఇది అంటే నా దృష్టిలో మనం కేవలం ఇది రాజకీయ పార్టీలుగా వదిలేయకూడదు. ఈవెన్ యాజ్ ఎ సిటిజన్ ఇప్పుడు డెఫినెట్గా మనకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మన ఆలోచనలు, మన సిద్ధాంతాలతో చూసుకున్నప్పుడు మొత్తం ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి ఈ అఖండ భారతీయత, ఓకే, అంటే వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ కరెన్సీ, అన్ని వన్ నేషన్ వన్ కదా. అంటే ఇట్లా చూసినప్పుడు ఒక రకంగా ఇది బయట నుంచి చూసినప్పుడు ఇది ఒక రకంగా సాంస్కృతికంగా ఒక పునరేకీకరణనే. సాంస్కృతికంగా అంటే జాతీయ నిర్మాణంలో భాగంగానే చూడాల్సి వస్తుంది దీన్ని. కానీ ఏ ప్రాతిపాదికల మీద జాతీయ నిర్మాణం జరుగుతుంది అనే దగ్గరనే సమస్య వస్తుంది. అంటే ఇప్పుడు కొత్త కాదు కదా, కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఒక భిన్నత్వం ఉంది. భిన్నమైన మతాలు, భిన్నమైన భాషలు, భిన్నమైన జాతులు, భిన్నమైన తెగలు, భిన్నమైన కులాలు, భిన్నమైన విశ్వాసాలు, భిన్నమైన సంస్కృతులు. అందుకనే యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నారు. ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మనకి ఇష్టం లేకపోయినా మనం దాన్ని ఇట్లా తీసేస్తే పోదు. అది ఆ కాంటెక్స్ట్లో చూసిన ఈవెన్ యాజ్ ఏ ఇప్పుడు మనము
తెలంగాణలో పుట్టినాం, అన్న. తెలంగాణలో పెరిగినాం, తెలంగాణలో ఉన్నాం. రేపు ఇది కేవలం ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అన్న సామాన్య మానవుడి సమస్య కూడా. అన్న ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే మాట్లాడాలని ప్రతిపక్షాలు సైలెంట్గా ఉన్నా ప్రమాదమే. లేకపోతే మేము కాంగ్రెస్లో ఉన్నాం కదా, మా జాతీయ పార్టీ స్టాలిన్ లాగా నేను మాట్లాడలేనని రేపు రేవంత్ రెడ్డి గారు లేకపోతే సిద్ధరామయ్య గారు అనుకున్నారు అనుకోండి, ఆ మేరకు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నష్టం చేసిన. లేకపోతే అది కాంగ్రెస్ పని, అది టీడీపీ పని, అది జనసేన పని, అది సిపిఎం పని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాకు సంబంధం లేదు, నువ్వు నేను మామూలు ప్రజలు అనుకున్నా కూడా మనం కూడా ఆ మేరకు తప్పు చేసినట్టే. అయితే దీంట్లో మళ్ళీ దీన్ని వాడుకొని భావోద్వేగాలను సృష్టించి ఎమోషన్ క్రియేట్ చేసి ఓట్ల వైపు తిప్పుతాం అనుకోవడం తప్పు. అది స్టాలిన్ చేసిన తప్పే, అది రేవంత్ రెడ్డి చేసిన తప్పే, లేకపోతే ఇంకెవరు చేసిన తప్పే. నేను మళ్ళీ దీనికి అనుగుణంగా దీనికి కొనసాగింపు చెప్తున్నా. మా చేతిలో అధికారం ఉంది కదా, చట్టంలో కేవలం జనాభా పెరిగితే ఆ మేరకు పెంచాలి అని వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అంతే స్టబ్బన్గా ఉంటే కూడా డెఫినెట్గా ఇది సివిల్ వార్కు దారితీస్తుంది. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి. కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు, రాష్ట్రాలలో అధికారం ఉండి ఈ భయాలు ఉన్న వాళ్ళు కూడా వయా మీడియా ఆలోచించి దీని పరిష్కార మార్గం వైపు ప్రజలకు మళ్ళీ ఒక కొత్త రాజకీయ ఆయుధాన్ని ఇవ్వకుండా ఒక దార్శనికతతోని, ఒక రకంగా రాజకీయ విఘ్నతతోని పాలక వర్గాలు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలంటే ముఖ్యంగా బుద్ధిజీవులు ఆలోచించాలి. బుద్ధిజీవులు ఆలోచించి అటు రాజకీయ పార్టీలకు కూడా సరైనటువంటి సలహాలు, సూచనలు, నిర్ణయాలు కనుక ఇస్తే ప్రజల ఒపీనియన్ కూడా వాటి కేంద్రంగా బిల్డ్ చేయాలి. పార్టీలు నాకు పార్టీ నచ్చింది, ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఆ పార్టీకి మేలే విధంగా మాట్లాడుతుంటే నడవదు. ఇది ఒక సంక్లిష్టమైన సమస్య. ఈ సమస్య నుంచి బయటపడలేమంటే ఇట్లాంటి ఎన్నో సమస్యలను ఈ దేశం జయించగలిగింది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మార్గాలు అందరి ప్రయోజనం. దాంట్లో కూడా మీరు కొన్ని 2-3 సూచనలు కూడా చేయడం డెఫినెట్గా. ఇప్పుడు సింపుల్ నా వరకైతే యాజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్గా నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్లో రాజ్యసభ సభ్యులనన్నా సమానం చేస్తే ఆ మేరకన్నా కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. రాజ్యసభ సభ్యులతో పాటు ఇక్కడ అంటే ఒక మంచి పని చేస్తే మనకు శాపమే తప్ప మనకు పెద్ద మోక్షం ఉండదు అనేటువంటి ఒక తప్పుడు నిర్ణయం ప్రజల్లో కానీ పార్టీలోకి పోకుండా ఉండడం కోసము ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచి పని చేసింది. తెలంగాణ చేసింది, ఆంధ్రప్రదేశ్ చేసింది, కేరళ చేసింది, కర్ణాటక చేసింది, అన్నీ చేసినాయి. ఢిల్లీ కూడా చేసింది ఆ మేరకు, పంజాబ్ కూడా చేసింది ఆ మేరకు, హర్యానా కూడా చేసిందాం. మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా మనం శపం పెడతాం, మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఇట్లా చేస్తామంటే తప్పకుండా రేపు ఇంకేదైనా ఉపద్రవం వస్తుంది. ఆ ఉపద్రవం వచ్చినప్పుడు రాష్ట్రాలు సహకరించాలంటే సహకరించారు కదా. అవును, సహకరిస్తే ఇట్లా చేస్తారు అనేది కూడా ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి మాట. అంటే ఈ సందర్భంగా చెప్పాలి, మొన్న ఎక్కడో చాలా పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు, గొప్ప రాజకీయ అనుభవం ఉన్నవాడు, దాదాపు 30-40 సంవత్సరాలుగా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి. ఆయన కేవలం బీజేపీ జనసేనతోనే అలయన్స్లో ఉన్నాడు కాబట్టి తన వ్యక్తీకరణ ఎట్లా చేసినాడంటే ఒక సభలో మాట్లాడుతూ ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాడు, ఓపిక ఉంటే 2 కాదు 3 4 కంటే కూడా ఇబ్బంది ఏమి లేదు, ఇప్పుడు జనాభా కావాలంటున్నాడు. అంటే మనుషులు, రాజకీయ నాయకులు ఎటు నుంచి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అంటే జనసంఖ్యను పెంచుకోవాల్సిన అనివార్యతలోకి రాజకీయ నిర్మాణాలు అట్లా పోతున్నాయని నువ్వు ఒక సద్విమర్శ చేయవలసినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి ఇస్తున్నాడు, మీరు పిల్లల్ని కనాలని చెప్తున్నాడు. అదే రాజకీయ నాయకుడు బహుశా ఆయన అప్పటికి కొత్తగా రాజకీయాల్లోకి వస్తుంటాడు. అప్పుడు ఆయన కూడా ఎన్ఎస్సీలో పనిచేసింది కొంతకాలం. అదే రాజకీయ నాయకుడు మొన్నటి దాకా కుటుంబ నియంత్రణ, నేను ప్రజల వద్దకు పాలన, ప్రజలు ఇచ్చేయాలని చెప్పినాడు కదా. అంటే ఎందుకు అట్లా అంటున్నారు? మీరు ఒక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పుడున్న అందరి ముఖ్యమంత్రుల కంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. రెండవది, ఆయనకు ఒక వెసులుబాటు కూడా ఉంది. ఆయన కేంద్రంలో ఉన్న బీజేపీతోని ఇక్కడ అలయన్స్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి వాడు సూచన చేస్తే గౌరవ ప్రధానమంత్రి కానీ ఇంకెవరు కూడా తీసేయలేరు. కాబట్టి పిల్లల్ని కనమని ఎంకరేజ్ చేయక నాయన, పిల్లల్ని కనడం అనేది ఈ దేశానికి అంత ఆనందదాయకమైన విషయం కాదు. ఇద్దరు
అన్నారు, ఒకరు ముద్ద అంటున్నారు. మనం ఎటువైపు పోతున్నాం? అసలు వాస్తవానికి ఇంత ప్రయోగం ఇంత చేసినా కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి జనాభాలో ప్రతిరోజు సరి అయినటువంటి తిండి లేకుండా దాదాపు 30 నుంచి 35% ఆఫ్ ద పీపుల్ అండర్ పావర్టీ ఉన్నారు. ఒక రోజుకు 2 పూటలు బువ్వ తెలియని మంది దాదాపు 36 కోట్ల మంది ఉన్నారు. ఇంకా జనాభా పెంచండి అని చెప్పడంలో ఏం అర్థం ఉంది? నాకు అర్థం కాదు. అంటే కేవలము జనాభా పెరిగితే మన సీట్లు పెరుగుతాయి. అంటే నీ సీట్లు పెంచుకోవడం కోసము నువ్వు జనాభాను పెంచమంటున్నావు. అది అంత పెద్ద హేతుబద్ధమైనటువంటి ప్రతిపాదన ఏం కాదు. ఆలోచన అనేది ఒక మంచి పని కోసం చేసినాము. ఇవాళ రాష్ట్రాలు చాలా పాజిటివ్గా గుణాత్మకంగా కాంట్రిబ్యూట్ చేసినాయి దేశం యొక్క సమైక్యత కోసం, దేశ ఆర్థిక పురోగతి కోసం, దేశంలో ఒక రకమైనటువంటి సమతుల్యాన్ని పెంపొందించడం కోసం పనిచేసినాయి. వాటికి ఆ మేరకు మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అవును, ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్. చట్టం ఏముంది? రాజ్యాంగాన్ని సవరిస్తాం, ఆర్టికల్ 80ని సవరిస్తాం, ఆర్టికల్ 170ని సవరిస్తాం, దానిలో క్లాస్ పెట్టుకుందాం. ఎక్కడెక్కడైతే దేశ సమగ్రతకు ఉపయోగపడేటువంటి, దేశ ఆర్థిక వృద్ధి కోసం పనిచేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ జనాభా పెరగకపోవచ్చు. పెరిగిన రేషియోకు తగ్గట్టు మేము అక్కడ జనసంఖ్య ఆ రాష్ట్రాల వరకు మేము 20 లక్షలు ఒక దగ్గర ఉంటే ఇక్కడ 12, 13, 15 వస్తాయి. అట్లా రేషనలైజ్ చేస్తే సరిపోద్ది కదా. అట్లా చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ప్రతిపాదన. అన్న చివరిగా, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే మాకు సీట్లు ఎక్కువ వస్తాయని ఒకవేళ ఇప్పుడు బీజేపీ అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే నేను ఇందాక చెప్తున్నా కదా, తప్పకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఒక రకంగా అవి ప్రజలకు ప్రభుత్వాలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వారధులు. అది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటైనా అధికారాన్ని చేపట్టడం ఎంత ఇంపార్టెంటో, అధికారాన్ని నిలుపుకోవడం ఎంత ఇంపార్టెంట్, దేశ రాజకీయ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడడం కూడా అంతే అవసరము. కాబట్టి మేము ప్రస్తుతానికి మాకు ఉత్తర భారతదేశంలో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, కర్ణాటకను, తెలంగాణను, లేకపోతే తమిళనాడును, ఆంధ్రప్రదేశ్ను, కేరళతో మాకు పెద్దగా అవసరం లేదు అని అట్లా ఆలోచిస్తే ప్రమాదం. ఇప్పుడు అటువైపు నుంచి ఉదాహరణకు మీరు అడిగినట్టు ఒకవేళ బీజేపీ అట్లాంటి ఆలోచన చేసింది అనుకోండి, సౌత్లో ఉన్న పార్టీస్ ఊరుకోవు కదా. ఇక్కడ కూడా ఒక రాజకీయపరమైనటువంటి డెఫినెట్గా ప్రజల్లో ఒక ఎమోషన్స్ వస్తాయి కదా. కాబట్టి అట్లా ఆలోచిస్తే కష్టం. నేను అనుకుంటున్నాను బీజేపీ యాజ్ ఎ నేషనల్ పార్టీ దాదాపు గత 10 సంవత్సరాలుగా చాలా సిన్సియర్ సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు నార్త్ నుంచి సౌత్ వైపు పార్టీని విస్తరించడానికి. అటు ఇప్పుడు లాస్ట్ టైంలో చాలా ప్రయత్నం చేసినారు తెలంగాణలో. సరే, వాళ్ళు వేసుకున్నంత వ్యూహంగా రాజకీయ పరిణామాలు జరగలేదు, అధికారంలోకి రాలేదు. వాళ్ళ టార్గెట్ అంతా నెక్స్ట్ 2026లో, ఇప్పుడు 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు రాబోయే 5-10 సంవత్సరాల్లో బీజేపీ చాలా స్పష్టంగా ఉంది, తెలంగాణను ఆక్యుపై చేయాలి. ఆ తర్వాత కొంతకాలం కర్ణాటకలో ఎక్స్పెరిమెంట్ చేసి అధికారంలోకి వచ్చిన కానీ నిలుపుకోలేకపోతారు. అంటే అక్కడ చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది కాంగ్రెస్కి, బీజేపీకి. తెలంగాణలో డెఫినెట్గా కొంత బీఆర్ఎస్ పార్టీ, అంటే చాలా రాజకీయ చతురతో ఉన్న కేసీఆర్ ఒక 10 years తర్వాత ఈ ప్రజల యొక్క, ఎందుకంటే తన ఉద్యమంలో నుంచి వచ్చింది కదా, ప్రజలకు తన మీద చాలా నమ్మకం ఉండే, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవాన్ని కాపాడుతాడు, తెలంగాణ అస్తిత్వాన్ని భుజాన్ని వేసుకొని పోతాడని. అయితే కేవలం నీళ్ల విషయంలో కొంత ప్రయోగం చేసిండు, కొంత మెరుగైనటువంటి ప్రతిపాదనలు, అభివృద్ధి జరిగినమాట వాస్తవం. నిధులు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన విషయంలో సరే దాంట్లో చాలా కరప్షన్ జరిగింది, అదంతా డిబేట్, ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు. కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి శాతాన్ని ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగారు. ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో 0 అయిపోయాడు. ప్రజల ఎమోషన్స్ని పూర్తి స్థాయిలో ఒక వర్గాన్ని పట్టుకున్నాడు, రైతులు సరిపోద్ది అనుకున్నాడు, రైతు బిడ్డలు ఉంటారు కదా, అక్కడే ఫెయిల్ అయిపోయాడు. సో అట్లా అంటే ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ ఎప్పుడైతే పొలిటికల్గా కొంత వీక్ అయిందో ఆ వాక్యూమ్ని, ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి నేను అనుకుంటున్నాను, నా వరకు వాళ్ళు దక్షిణ భారతదేశం వైపు వాళ్ళ చూపు చాలా మెండుగా ఉంది. ఎట్లయినా చేసి దక్షిణ భారతదేశం కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నంత పలుకుబడిని ఇక్కడ ప్రజలతోనూ కూడా బీజేపీ యొక్క ఐడియాలజీ వైపు
బీజేపీని ఇక్కడ వ్యవస్థీకృతం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అంత సింపుల్గా అంత అంత అజాగ్రత్తగా ఉంటారని నేను అనుకోను. ఓకే. ఒకవేళ వాళ్ళు అట్లా అనుకుంటే, ఒకవేళ మీరు అన్నట్టు వాళ్ళు అదే ఆలోచనతో ఉంటే మాత్రము ఒకటి వాళ్ళు ఇంతకాలం కష్టపడ్డటువంటి రాజకీయ విస్తరణ కూడా ఆగిపోతుంది. ఓకే. 2 వాళ్ళు ఏదైతే అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి ఒక మొత్తం భారతదేశాన్నంతా ఒక దేశంగా, ఒక సంస్కృతి, ఒక దేశం, ఒక భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపమే కాదు, భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి మనుషుల్లో కూడా ఒక భారతీయ ఆత్మీయతను నెలకొల్పాలనుకుంటుంది కదా, అది కూడా గండిపడుతుంది. కాబట్టి బీజేపీ ఆ ఆలోచన చేస్తే నేను అనుకోవట్లేదు, చేస్తే వాళ్ళు రాజకీయ తప్పిదం చేసిన వాళ్ళుగా చరిత్రలో నిలబడిపోతారు. ఓకే, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలా చర్చ జరగాలి. మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది, తెలంగాణలో పెద్దగా మనం అనుకున్నంత ఏం జరగట్లేదు. ఈ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా ఇవాళ ఈ విషయం ఇంత విస్తృతంగా, బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఏం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వాళ్ళు వేరే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా రావడం ద్వారా సమాచారం చాలా క్విక్గా ప్రజల్లోకి వస్తుంది కాబట్టి చర్చ జరుగుతుంది. తప్పకుండా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా కూడా అవసరమైన మేరకు న్యాయమైన, ధర్మమైన, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా, దేశం యొక్క సమగ్రతకు దెబ్బగా తలగకుండా, దేశంలో కాశ్మీర్లో కావచ్చు, కన్యాకుమారిలో కావచ్చు, నాగాలాండ్లో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, పాండిచేరిలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే కాబట్టి భారత ప్రజల యొక్క అందరి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించేటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే ప్రిన్సిపల్ ఉందో, ఏకత్వం భిన్నత్వంలో భాగంగా వెతకాలి. ఇది దేశం యొక్క అనివార్యత. కాబట్టి ఈ రాజకీయ సమస్యను కూడా ఆ కోణంలో నుంచి పాలకులందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. చివరిగా పాలకులు ఆలోచించాలంటే ప్రజలు చాలా జాగ్రత్తతోని, ప్రజలు చాలా మెలకువతో ఉండి, ప్రజలు నిరంతరం ఇట్లాంటి డిబేట్స్ చేయడం, రాయడము, ఒక అంటే ఈ రకమైనటువంటి విస్తృతమైనటువంటి గుణాత్మకమైనటువంటి చర్చలు, తర్వాత రైటప్స్ కనుక వస్తే తప్పకుండా పార్టీలు ప్రజలు ఎట్లా చెప్తే అట్టింటాయి. ప్రజలు నిద్రపోతే పార్టీలు కూడా వాళ్ళ అడ్వాంటేజ్ ప్రకారం ఉంటారు. అట్లాంటిది కాకుండా పౌర స్పందన అనేది చాలా విస్తృతంగా, వేగంగా రావాలి. అది ప్రజాస్వామికబద్ధంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. అందరి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ఒక ఉమ్మడి ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నట్టుంటే తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఇది ఈరోజు డిస్కషన్ ఆన్ డీలిమిటేషన్ మీద కూలంకషంగా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత నాగం కుమారస్వామి అన్న దీని మీద మనకి అన్ని విషయాల మీద దానికి ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ నాగం కుమారస్వామి అన్న, మీ అమూల్యమైన. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను చెప్పింది నాకున్న అవగాహనలో చెప్పిన, బహుశా ఈ విషయం మీద నాకంటే ఇంకా చాలా గొప్పగా, ఇంకా చాలా సింప్లిఫై చేసి దీని పట్ల చాలా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఐఎమ్ జస్ట్ ఒక లర్నింగ్ స్టేజ్లో ఉన్నా, బట్ నాకంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళు, విశ్లేషించగలిగే వాళ్ళు, తర్వాత ఒక భావోద్వేగాలను, ఎమోషన్స్ని క్రియేట్ చేయకుండా ఒక రకమైనటువంటి నేను ఇందాక ప్రస్తావించినట్టు ఈ సమస్యకు సరైన పరిష్కార మార్గం ఎతికేటువంటి వాళ్ళు ఇంకా రావాలి, మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి మన డక్కన్ టీవీ ఒక వేదిక కావాలని కూడా ఆశిస్తూ సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.